ఏది కావాలో కోరుకుము. మనోహర, ఆ నీ ఎనుక భాగమున ఆ బంగారు లేడి చూడుము నాక ఎంత అందంగా కనిపిస్తున్నదో కదా. దాన్ని పట్టి తెచ్చి నా కోరిక తీర్చుము ప్రాణేశ్వర. దేవి, నీ కోరిక తీస్తున్నా, ఇదిగో పోతున్నా. పరిగెడుతున్నా నీ అన్నది ఏదో ఆపద కలిగినట్లున్నది కానీ నీవును పోయి నీ అన్నకు రక్షింపమని నేను ప్రాధేయపడుతున్నాను. నా మాట జవదాటక మీ అన్నను రక్షించమయ్యా లక్షణ. ఏమి తల్లి, మా అన్నకి ఏదో ఆపద వచ్చిందని నీవు అనుమానం పడుతున్నావు. ఈ యొక్క ప్రపంచానికి అతడు భగవంతుడు శ్రీరామచంద్రుడు ఏ ఆపద గల తల్లి సీతాదేవి. లక్షణ, మీ అన్నకు ఆపద కలిగినది కానీ నీవును వెళ్ళి ఆ ఆపద నడిగెట్టుకొని రమ్ము. కానీ ఈ యొక్క 3 గెలులు ఇస్తున్నాను. ఎంత బలైందని వాడు యువతలు రావ తల్లి, ఇదే పోతున్నాను. అయ్యా యతీంద్ర, రమ్ము, ఈ ఆసనము పైన కూర్చొని ఈ ఫలంబులు భుజించుము. యతీంద్ర, ఈ ఆసనము పైన కూర్చోను. యువదేవుని, నీ ఒంటరిగా ఈ యొక్క కుటీరమచంత ఉన్న కారణమేమి? నీవు వృత్తాంతమేమో నాతో వివరించము. యతీంద్ర, మాది అయోధ్య పట్టణం. దశరథ మహారాజు కోడెలను. నా పతి శ్రీరామచంద్రుడు. నా పేరు సీతయ్య. ఇప్పుడిప్పుడే ఒక లేడి మృగంకు కనపడగా దాన్ని పట్టి చెత్తుమని అడవులకు అన్నదమ్ములు ఇరువురును వెళ్ళి ఉన్నవారు. నీవు ఈ చోట ఉండినను వారు వచ్చినను నీకు అతిథి మర్యాదలు గావింతురయ్యా మౌనీశ్వర. సుందరేమణి, నీ వృత్తాంతమేమో చెప్పితివి. నేనెవడనుకున్నావు? నీ ఇంటి భిక్షకుడునా? భిక్షకుడు కాదు, త్రిలోక వింతకాలంలో కూడా రావణ చక్రవర్తిని. నేను లంకాపట్నం వేలే భూపతిని. నిన్నిప్పుడే ఈ క్షణమయ్యే చర్యతుని నా లంకాపట్నం చేసి చూడు. అవజ్ఞానుడా, శ్రీరామచంద్రుని భార్యను చెరబెట్టుటకు శ్రీరామచంద్రుడు సకల శాస్త్ర విశారదుడైన పరాక్రమంతుండు. శ్రీరాముల వారి భార్యను చెరబట్టుటకు నీకెన్ని తలలు గలవు నా దుర్మార్గుడా. ఏమి సకల శాస్త్ర విశారదుండము శ్రీరాముని భార్యను చెరగోని పోవడం నీ ఎన్ని తలలు కలిగిన పలికెదవా? అవును, చూడు నా ప్రతాపం.
ఈ మాత్రం నాకు అప్పగించి వెళ్ళు. ఏయ్! కానీ తలను ఊడదీయదు రా దురాత్మ. రే పక్షి అయితే ధరిస్తున్నావా? నేను పోతున్నాను చూడు, ఇప్పుడే నా కథములనగా ఓటమైన గోర్ల చేత నీ కలిబొమ్మల చదలమునకి నిన్ను వికలాంగుని చేసి సీతాదేవి శ్రీరాములకు అప్పగించేట్టు. ఏయ్, ఇదిగో, అయ్యా ఎవరు నీవు? శ్రీరాముల వారు ధ్యానిస్తున్నావు. నీవు ఎవరు అయ్యా నీవు? పక్షిరాజా, ఎవరైనా నీ విధము నీవు రామధ్యానం చేస్తున్నావు. మహాత్మ శ్రీరామచంద్ర పదత పావన నామ స్వామి నేను జటాయుని పక్షులు స్వామి. దళిత కులహాంతపడైనటువంటి రావణాసురుడు నీ భార్యను చెర ఎత్తుకెళ్ళిపోతుండగా నేను ఆమె చెర విడిపించాలని చెప్పి వారితో కలిసి యుద్ధము గావించి వారి ఖడ్గము చేత నా రెండు పక్షములనుగా రెక్కలు తెగొట్టినాడు తండ్రి. ఇదిగో ఈ నేల మీద పడినాను. ఈ సమాచారము మీకు చెప్పాలని చెప్పి ఇంతవరకు నా దిమంలో ప్రాణం ఉంది స్వామి. సమాచారం నీతో చెప్పినా. పక్షిరాజా, నా హృదయపూర్వకంగా నీకు జీవిస్తున్నాను కనుక కానీ శ్రీరాము యొక్క ధ్యానం చేయుతున్నావు, నా భక్తుడుగా ఉన్నావు. ఇదిగో ఇప్పుడే ఆ వ్యక్తులను చూపించుకున్నావు. పక్షి 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 అయ్యా,